యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడరా, చూడు, సరిగ్గా చూడరా, చూడు. ఇటీవల బ్యాగు పుట్టితుంటమేంట్రా, చాలా నగలు ఉండాలి కదరా. ఎరా అందులో నగలున్నాయన్న విషయం నీకెలా తెలుసురా? నువ్వు గాని జనాల మేళ్ళలో నగలు కొట్టేసి అందులో ఎట్టావా ఏంటి? అదేంటంటే ఇందులో నగలుండాలి ఏమో అంటున్నాను, అంతే. అవునా? అమ్మా, జాతవా అమ్మా, అమ్మా, చెయ్యాల్సిన దొంగతనాలన్నీ నువ్వు చేసి గీతకు దొంగతనం చేసిందంట బేట్రా. పులిగాడు కోటిగాడు దొంగతనం చేయడమేంటి? అమ్మా, చిట్టెం ఏదో చెప్పాలనుకుంటుంది కదా, చెప్పనివ్వు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చిట్టమ్మా, నువ్వు చెప్పు. అలాగే బావా. కాంతమత్త, ఇక్కడికి వచ్చిన ఆడళ్ళ మెడలో నగలు దొంగిలించింది మా గీతకు కాదు. మరి ఇదిగో ఈ పుల్రాజుగాడు కోటిగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరూ దొంగతనం చేయడమేంటి? వాళ్లే గనక దొంగతనం చేస్తుంటే నగలు వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ పోయిన నగలన్నీ వీళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. కావాలంటే వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో చూసేసుకోండి. ఈ బ్యాగు మాకు దొరికిందమ్మా. అంత ఖరీదైన బ్యాగ్ ఎలా దొరుకుతుందిరా దరిద్రుడా? చూస్తావేంటి చిట్టమ్మా, ఆ బ్యాగ్ వెతికి చూడు. చూపించరా. వద్దు, వదులు. అరే నా బ్యాగు, అరే వదులు నా బ్యాగు. చిట్టమ్మా, అబ్బా, నా బ్యాగ్ అమ్మా. కాంతమ్మ గారు, ఆ డబ్బులు మాయండి, ఆ డబ్బులు మాయండి బాబు. ఈ నగలు దాంట్లో ఎలా వచ్చాయి మాకు తెలీదు. చూసావు కదా కాంతమత్త, ఇప్పుడు చెప్పు, దొంగతనం ఎవరు చేసినట్టు? మా గీతక్క లేకపోతే ఈ పులిగాడ? ఏంటిది,
ఈ బ్యాగులోకి నగలు ఎలా వచ్చాయి? రేయ్, ఈ బ్యాగులో డబ్బులు ఉండాలి కదరా. ఏమో బావా. ఎరా పులి, అమ్మా, నిజంగా ఈ నగల గురించి మాకు తెలియదమ్మా. ఎరా ఆ నగలు కొట్టేసి దాని బ్యాగ్లో పెట్టమంటే చివరికి అది నీ బ్యాగ్లో పెట్టుకుంటావా? అది కాదమ్మా. సర్లే. డేయ్! ఆ. ఎంత ధైర్యం రా నీకు? ఈ కాకినాడ కాంతమ్మ ఇంటికే వచ్చి అందరి మెడల్లో నగలు కొట్టేస్తారా? ఆ, మిమ్మల్ని అది కాదమ్మా, మేము చెప్పేదేనండమ్మా, మాకే పాపం తెలియదమ్మా. ఏయ్! అమ్మా! ఏంట్రా తెలీదంటావ్? దొంగతనం చేస్తారా? అమ్మా, అమ్మా, నిజంగమ్మా, మాకే మిమ్మల్ని- పాపం తెలియదమ్మా. అమ్మా, 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 అమ్మా. పోండ్రా అవతలికి. వెళ్ళండి. చెప్పు తీసుకుని కొడుతుంది చేతవాళ్ళ. కాంతమత్త, ఇప్పటికైనా అర్థమైందా? మా గీతక్కని అనుమానించి ఎంత పెద్ద తప్పు చేసావో అని. ఆ? అవును చిట్టి, గీత అనవసరంగా నిన్ను అనుమానించి తప్పు చేశాను. సారీ గీత. పర్లేదులేండి, అప్పుడప్పుడు మనుషులే పొరపాటు పడతారు. మీలాంటి వాళ్ళు పడ్డంలో తప్పులేదు. మనుషులు పొరపాటు పడతారా అంటే నేను కదా? అమ్మ పొట్టిదానా, నువ్వు కూడా తెలివి చూపిస్తావా? చెప్తా నీ సంగతి. ఇదిగో ఈ బ్యాగ్లో మీ అందరి నగలు ఉన్నాయి. అన్నీ జాగ్రత్తగా చూసి తీసుకోండి. రండి. ఇదిగో పెన్నుల ప్రథమలో అందరూ వచ్చి మీ నగలేవో చూసి తీసుకోండి. రండి. కాంతమత్త, అసలు గీతక్క బ్యాగ్ లో ఉండాల్సిన నగలు పులిగాడి బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో తెలుసా? ఎలా వచ్చాయి? అమ్మ పులిగా, అంటే ప్లాంట్ గానే ఇంట్లో కరెంటు తీసేసి అందరి నగలు దొంగతనం చేస్తున్నారన్నమాట. ఇదంతా మా కాంతమత్త దిక్కుమాల ప్లానింగ్ అయి ఉంటుంది. అసలు దొంగతనం చేసి ఏడ్చేస్తున్నారు. అమ్మ ఎదవలారా, అంటే మా గుండమ్మక్కే ఈ దొంగతనం చేసిందని అందరినీ నమ్మించి ఆవిడ సీమంతంలో ఉండకుండా గెంటేంచేయాలని ప్లానింగ్ సత్తున్నారా? సత్తాన్రా మీ సంగతి, సత్తాను. గీతక్కని బుక్ చేద్దాం అనుకున్నారా? సత్తాన్రా మీ సంగతి. బామ్మ, ఎన్ని నగలు కొట్టేశారా? బాబా, ఓ పని నాతోరా. ఎందుకు చిట్టమ్మా? రా చెప్తాను. ఏంటి చిట్టమ్మా? మీ అమ్మ చూసావా బావా? ఆ పుల్రాజు గాన్ని, ఆ కోటిగాన్ని, వాళ్ళిద్దరిని అడ్డెట్టుకొని ఎంత నీచమైన పని చేస్తుందో. ఏం చేసింది? అవునా? ఏ పాపం తెలియని గీత గారిని దొంగలా చిత్రీకరించాలని చూస్తుందా? అవును బావా, కుక్క కాటికి సప్పుదెబ్బ అన్నట్టు ఈ నగల దొంగతనాన్ని ఆ పులిగాడు కోటిగాడి మీదికి నెట్టెత్తేనే మన కాంతమొత్తకి బుద్ధొస్తుంది. అలాగే చిట్టమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఒక నిమిషం బావా, నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడు వచ్చేస్తాను.
ఒరే కోటిగా బావా ఈ రోజు కాంతమ్మ గారు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేసావురా. బావా దాంట్లో ముక్కు పుడక నేను తీసుకుంటాను బావా. ముక్కు పుడకేముంది గాని నాకు మాత్రం ఆ వడ్రాణం తెగ నచ్చేసిందిరా. నేను దానే తీసుకుంటాను రా. మొత్తం నీకే కాదు బావా, నాకు కూడా సరి సమానం చూడు. ఆ సర్లే. రే ఇక్కడేదో బ్యాగ్ ఉందిరా. ఎస్. ఈ బ్యాగ్ లో డబ్బులు ఎవరో మర్చిపోయారా? సూపర్ సూపర్ బావా. ఒక పక్క నగలు ఇంకో పక్క డబ్బు, మన పంట పండిపోయింది బావా. ఇదిగో ఈ డబ్బుల మాట ఎవ్వరికి చెప్పమాక, ఇద్దరం చెరిసగం పంచుకుందాం. అట్టగే బావా. పద బావా. ఇప్పుడు దొరకడు బావా ఓ పులిగాడు. ఆ బ్యాగ్ లో నగలున్నాయని తెలియక ఈడేమో అక్కడ రెచ్చిపోతాడు, అందరి ముందు దొరికిపోతాడు. కాంతమత్త చేతిలో సావు దెబ్బలు తింటాడు. అప్పుడు ఆటోమేటిక్ గా మన గీతక్క సేవ్ అవుతుంది, ఆళ్ళ ఈపు విమానం మొత్తం మోగుతుంది. ఎస్ చిట్టమ్మ, ఆ యదవులకి ఇలాగే జరగాలి. అది జరిగిన విషయం విన్నావు కదా. ఒక్కొక్కరు తెదవల్ని డబ్బుతో పడగొట్టి ఆ నగల బ్యాగ్ ని ఆళ్ళ మెళ్ళలో తగిలించుకునేటట్టు నేనే చేశాను. దాంతో అందరి ముందు గీతక్క బదులుగా వాళ్ళిద్దరూ దొంగలుగా మిగిలారు. ఎలా ఉంది ఈ చిట్టిమ్మ ప్లాన్? ఇదంతా నీ ప్లానా? ఏ నువ్వు చెత్త ప్లానింగ్ లేగలేంది దాన్ని తిప్పి కొట్టడం మాకు తెలీదా? నోరు మూసుకుని మిగతా కార్యక్రమమైన జాగ్రత్తగా జరిపించాం. కనీసం గౌరవమైన దక్కితే. లేదు కాదు కూడదని ఇట్లాంటి పిచ్చేషాలే ఎత్తాను అంటావా? ఈసారి జనాలు కొట్టేది ఆల్ని కాదు, నిన్ను. పిన్నిలో పదమలో మీ నగలన్నీ ఉన్నట్టే కదా, సరిగా చూసుకోండి. అక్క ఏటక్క ఎలా జరిగింది? అవునరా, నాకు తెలిసి ఇంకాసేపట్లో అదే జమీందారు కూతురున్న నిజం బయటపడేలా ఉంది. నిజం తెలిసిన మరుక్షణమే చిట్టమ్మని లేపేయాలరా. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగే అక్క, ఇప్పుడే వెళ్ళి ఆ కాశీగాడితో మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు. ఎదుగండి పిల్ల, చూసుకోండి. ఇందులో కూడా కొన్ని నగలున్నాయి, అందరూ చూసుకోండి. గీతక్క, నువ్వేం కంగారు పడకో, నేనుండగా నీకెటువంటి మాట రానేనా. సరే చిట్టమ్మా. ఒరే కోటిగా బావా ఆ కాంతమ్మ చూసావురా, అన్నీ తెలుసు కూడా మనల్ని ఎలా వాయించేసిందో. అవును బావా, ఆ కాంతమ్మకి అసలు కృతజ్ఞత లేదు బావా. ఆవిడ కోసం మనం ఎంత చేసినా చివరికి అందరి ముందు మనల్ని ఎదవలు చేసింది బావా. బాధపడుకురా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అలాగే మనకు కూడా వస్తుందిరా. డైలాగ్ బాగుంది బావా, కానీ పోలికే పర్వసేందాలంగా ఉంది. ఆ గీతమ్మని నగల దొంగతనం నేరంలో ఇరికించి అందరి ముందు దొంగని చేసి ఇంటి నుంచి బయటికి గెంటేద్దాం అనుకుంటే ఫైనల్ గా ఆ చిట్టమ్మ గీతమ్మ కలిసి మనల్ని దొంగల్ని చేసి బయటికి గెంటేశారా. బాధపడకు బావా, ఆ కాంతమ్మ మీద, ఆ సిట్టమ్మ మీద, ఆ గీతమ్మ మీద అంతకంత పగ తీర్చుకుందాం. అలాగే రా కోటి, ఈ పులిరాజుగాడంటే ఏంటో నిరూపించుకుందాం. సూపర్ రా పులి. ఒరే బామ్మర్ది, ఈ బోండా వెంట్రా మనల్నే ఫాలో అవుతుంది. అవును బావా, తనకేమైనా కావాలేమో అడుగు బావా. ఏమ్మా గీత, మనుషుల్ని వెతుక్కుంటూ వచ్చావు, కొంపదీసి చికెన్ మీద మటన్ మీద బోరు కొట్టేసి మమ్మల్ని తినడానికి వచ్చావా తల్లి? చంపుతాను.
పానికి మళ్ళీ ఎదవల్లారా. నేనేమన్నా మీతో గొడవ పడ్డానికి వచ్చానా? మీతో కాంప్రమైజ్ అవడానికి వచ్చానురా, కాంప్రమైజ్ అవడానికి వచ్చాను. ఆ కాంప్రమైజ్ ఏంటమ్మా ఇంత వెరైటీగా ఉంది? కాస్త శాంతించమ్మా, లేదంటే నీ అరుపులకి మా గుండె ఆగిపోయేలా ఉందమ్మా తల్లే. సర్లే, మీ ఏడుపు మొహాల్ని చూశాక మిమ్మల్ని చంపాలన్న నా ఆలోచన్ని వెనక్కి తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను తల్లే. ఎందుకు కొట్టావమ్మా? నాకప్పుడే పిల్లల్ని కనాలని లేదు, మీలాంటి దరిద్రుల్ని అస్సలు కనాలని లేదు, అందుకే కొట్టాను. మీ చేతికి కాస్తంత దురద ఎక్కువలా ఉందమ్మా. అవునరా, ఏ తీరుస్తారా? వద్దమ్మా. అసలు ఇంతకీ మాతో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారో అది చెప్పండి అమ్మా. ఏం లేదురా, నాకు అర్జెంటుగా ఒక ఉంగరం కావాలి. ఉంగరమా? అది మీ వేలుకా? మీ వేలు సైజుకి మినిమం లారీ టైర్ కావాలమ్మా. అబ్బో! ఒరే కోటిగా, ఒకసారి నోట్లో చూడరా. దేనికి బావా? కడుపులో పేగులు నోట్లోకి వచ్చాయేమోనని డౌట్ గా ఉందిరా. ఇంకా నీకు అదృష్టం దక్కలేదు బావా. రే, నా మీద సెటైర్లు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మూసుకుని నేను చెప్పింది విను. ఒక నోరేంటమ్మా, నవరంధ్రాలు మూసుకొని వింటావమ్మా, చెప్పు తల్లి. ఇందాక నీకు కాంతమ్మ ఉంగరం చూపించిందే, ఆ ఉంగరం నాకు కావాలి. అంటే జరిగిందంతా ఇందాక నేను ఫోన్లో మాట్లాడడం మీరు చూసినట్టే, మీరు కాంతమ్మతో మాట్లాడడం నేను చూశాను. చెప్పిందంతా క్లియర్గా అర్థమైందిగా. నాకు అర్జెంటుగా ఆ ఉంగరం కావాలి. ఏంటమ్మా, అదేమన్నా నగల షాపులో అమ్మే ఉంగరం అనుకుంటున్నావా? పుట్టుక్కున వెళ్ళి లట్టుక్కున అటుకురావడానికి? అది చాలా పవర్ఫుల్ ఉంగరం తల్లే. నాకు తెలుసు, అందుకే ఆ ఉంగరం నాకు కావాలి అంటున్నా. ఆ ఉంగరం మీరేం చేసుకుంటారమ్మా? కరగబెట్టి ముక్కు పొడగ చేయించుకుంటా, మీకెందుకురా? ఏంటి నీ సైజుకి అలాంటి ఉంగరమా? 1 కిలో బంగారం కరగ తీసినా నీకు ముక్కు పొడి కావాలమ్మా. బావా, ఓ పాలి నోట్లో చూడు. మడిసా నాకు కాస్త సిగ్గు శరం ఉండాలి. ఇప్పుడేగా నన్ను గుద్దింది, నువ్వు చూడలేదా? అయినా ఆ అమ్మాయి గుద్దిన గుద్దుడికి పేగులు బయటికి రావలే. నేనడిగిన ఉంగరం మీరు తెచ్చిస్తే మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను. ఇలా చెప్పే కాంతమ్మ గారు అందరి ముందు మమ్మల్ని యాదవలు చేశారు. అందుకే మీ ఆడవాళ్ళ మాటలు మేము నమ్మం. ఇది పట్టుకో. అడ్వాన్స్ గా ఈ 2 గాజులు ఉంచుకోండి. అయినా ఇది నిజంగా బంగారమేనమ్మా, లేదంటే రోల్డ్ గోల్డా? వద్దులేమ్మా, ఆల్రెడీ తమరు గుద్దిన గుద్దుడికి కడుపులో పేగులన్నీ కలదిరిగిపోయాయి. ఇప్పుడేంటి, ఆ ఉంగరం మీకు కావాలి అంతే కదా? అవును, ఆ ఉంగరం కనుక తెచ్చిస్తే ఇలాంటి గాజులు ఇంకో 4 ఇస్తా. మీరు గాజులిస్తే చాలమ్మా, మా ఆవిడికి వడ్రాణం చేయించొచ్చు. పదరా కోటి, కాంతమ్మ గారు మనకు చేసిన ద్రోహానికి తిరిగి మనం ద్రోహం చేసైనా సరే ఆ ఉంగరం అట్టుకొచ్చి మన గుండమ్మ గారికి ఇచ్చేద్దాం. రేయ్, ఏంట్రా అన్నావు? ఏం లేదమ్మా, మన గీతమ్మ గారికి ఇచ్చేద్దాం అంటున్నాను అంతే. పదరా పద పద. రేయ్, ఆ ఫోనేలా ఇవ్వు. ఇవ్వు. పదరా, వస్తాను తల్లి. రేయ్, మీరే కనుక ఆ ఉంగరం తెచ్చారంటే ఆ ఉంగరం చిట్టెమ్మ వేలికి పెట్టి తనే జమీందార్ గారి వారసురాలని నిరూపిస్తాను. వీర్నారాయణ గారికి అప్పగిస్తాను.
ఒకవేళ గనక ఆ ఉంగరం చిట్టమ్మ వేలికి పెట్టుకున్నా వెలగకపోతే వారసురాలు ఈ ఇంట్లో లేదని తేలిపోతుంది. అప్పుడు వీరనారాయణ గారు వేరే మార్గం చూసుకుంటారు. ఏటక్క నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ ఎదువా మన బర్మ మీద హత్య ప్రయత్నం చేశాడా? అవును చిట్టమ్మ, సమయానికి నేను వెళ్ళి కాపాడబట్టి సరిపోయింది. లేదంటే వర్మ మనకి దక్కుండేవాడు కాదు. సన్నాసెదవా ఎంతకు తెగించాడో ఉండు, ఇప్పుడే ఆడి సంగతి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. ఫోనీ బావా. వదిన వదిన వదిన, పోలీస్ స్టేషన్ దాకా ఈ విషయం వెళ్తే నేను పనివాడినన్న విషయం మా నాన్నకు తెలుస్తుంది.